యాండి, తినే కంచం దగ్గర నుంచి లేస్తారేంటండి? కూర్చోండి. నేను తినడం కాదు, ముందు వాడికి గడ్డి పెట్టాలి. ఏమనుకుంటున్నాడు వాడు? వాళ్ళనెవరనుకుంటున్నాడు అసలు? విష్ణు గురించి మీకు తెలిసిందే కదా అని ఎప్పటికప్పుడు మనం సరిపెట్టుకోవడమేనా? కాని వాళ్ళు ఏ మార్పు రావట్లేదే. వాడికేమీ తెలియట్లేదు. ఏ పొరపాటైనా సరే ఎవరైనా ఒక్కసారి చేస్తారు, పదే పదే చేస్తే అది పొరపాటు కాదు, అలవాటైపోతుంది. చివరికి అదే వాడి క్యారెక్టర్గా మారిపోతుంది. ఎక్కడ వాడు? ఎక్కడా ఎక్కడా ఎక్కడా? విష్ణు, విష్ణు, నువ్వాగు. ఇప్పటి వరకు నీ కొడుకు నువ్వు వెనకేసుకొచ్చింది చాలు. ఇప్పుడు నన్ను ఆపొద్దు, నువ్వుండు. ఏమండి, ఏమండి, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. వాడలా మాట్లాడడం తప్పే. వాడికి నేను చీవాట్లు పెట్టాను. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి వాడిని కోపడితే వాడింట్లోంచి వెళ్ళిపోతాడండి. పోతే పోనీ అన్నపూర్ణ. మనుషులంటే విలువ లేనప్పుడు మనుషుల మధ్య ఎందుకు బ్రతకడం? పోయి అడవిలోనైనా బతుకుతాడు. మావయ్య ప్లీజ్, ఈ ఒక్కసారికి అత్తయ్య మాట వినండి మావయ్య. కోపంలో మీరు వాడిని ఇంట్లో నుంచి పోతే పో అని అంటున్నారు గాని, మొన్న వాడు కోపంతో వాడి ఇంటికి రాకపోతే మీరెంత కంగారు పడ్డారు? అందరం ఎన్ని చోట్ల వెతికాం. అనుకున్నంత ఈజీ కాదు కదా మావయ్య వదిలేసుకోవడం. మరి వాడు చేసిందేంట్రా? మనుషుల్ని దూరం చేయడం కాదా? ఆ విషయం విష్ణుకు అర్థమై ఉంటే అలా మాట్లాడేవాడు కాదు కదా మావయ్య. ఈ ఒక్కసారికి మా అందరి కోసం వాడిని క్షమించండి మావయ్య. వాడు బెదిరిస్తే భయపడిపోతున్నావురా. అది వాడికి అలవాటుగా మారిపోయింది. మీరందరూ ఇంకా వాడిని అలాగే వెనకేసుకొని వస్తే ఏదో ఒక రోజు మీ అందరికంటే ఎక్కువ బాధపడాల్సింది మీ అత్తయ్యరా. ఆ విషయం విష్ణుకి అర్థం కాదు. మెల్లగా చెప్దాం, కానీ ఇప్పుడు కాదు. మీరు భోంచేయండి. వద్దు, నాకేం అవసరం లేదు, వదిలేండి. అయ్యో మావయ్య, ఇప్పుడు మీ కడుపు నిండిందా? గొడవ గురించి మావయ్యకి తెలియకూడదని అత్తయ్య చెప్పింది కదా, ఎందుకు మాట్లాడావు నాన్న? ఊరే, నేనేం కావాలని చెప్పలేదురా, పుసుకుని ఆలోచించిందంతే. అవునవును, అవసరం లేని మాటలన్నీ నీ నోట్లోంచే పుట్టుకొని వస్తాయి. సరే సరే, మీరు భోజనం చేయండి. కూర్చోరా, కూర్చో నిర్మల. అసలు ఎవరమ్మా వేద? నీకు తనకి సంబంధం ఏంటి? నువ్వేమైనా దాన్ని కన్నావా? దానికి ఏం కావాలో ఆయన చూసుకోవాలి. కన్నది కాబట్టి పెట్టుపోతల గురించి ఆవిడ ఆలోచించుకోవాలి. ఇది మా అమ్మ డబ్బు, తనిష్టం. ఆవిడిస్తే మాత్రం మీరెలా తీసుకుంటారు? ఏమండి, అన్నం తినండి. ఏమైంది మీకు? తినను అంటూ వచ్చేశారు, తీసుకొస్తే మొహం తిప్పుకుంటున్నారు. ఏంటసలు? మీరిలా ఏమీ తినకుండా ఉంటే ఎలా?